కొంతమంది కొబ్బరి వేస్తారు, కొంతమంది వేయరు. నేను పచ్చి కొబ్బరిని కొంచెం ఇందులో వేసేసి దీన్ని కూడా వేయించేసుకుంటాను. జర్దా పులావ్లో ముఖ్యంగా ఆ వచ్చే అద్భుతమైన బంగారు రంగు చాలా బాగుంటుంది. ఇందులో మనం పాలు కూడా వేసేసుకుందాం, అలాగే పంచదార కూడా వేసేసుకుందాం. పాలు పంచదార వేసి మనం దీన్ని కలిపేసుకుందాం. రైస్ 60% ఉడికింది, ఇంకొక 30% ఉడికితే సరిపోతుంది. ఈ లోపల మన ఈ పాలు ఇది చక్కగా కుక్ అవ్వాలి. ఇందులో మనం కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసేసుకుందాం. చూడండి, కుంకుమ పువ్వు నీళ్లు వేసుకుంటే ఇప్పుడు ఈ రైస్ కూడా మెరుస్తూ మెరుస్తూ వస్తుంది. దీన్ని కూడా చక్కగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ రైస్ పైన పూర్తి కన్ను వేద్దాం, ఎందుకంటే ఎక్కువగా ఉడికిపోయిన రైస్ని తగ్గించలేము. కానీ అందుకని రైస్ ఉడికిచ్చేటప్పుడు బిర్యానీ అయినా పులావ్ అయినా చక్కగా ఉండాలి. మళ్ళీ ఈ జర్దా పులావ్ మీరు కరెక్ట్గా చేయకపోతే ఇది కూడా కిచిడి అయిపోతుంది, పలుకులు పలుకులుగా రావాలి. ఇప్పుడు మన ఈ రైస్ 80% ఉడికిపోయింది. ఇంకా తీసి ఆ అన్నం ఉడికిపోయినట్టు ఉంటుంది, కానీ కొంచెం లైట్గా పలుకుంటుంది. ఇంకొక నిమిషంలో రైస్ రెడీ. తీసి దీంట్లో వేసి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం చక్కగా నీళ్ళల్లో నుంచి తీసేసి ఉడుకుతున్న ఈ మిశ్రమంలో వేసుకుందాం. ఇప్పుడు మన రైస్ ఆ బంగారు రంగు వస్తూ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఈ రైస్ని ఇలా తీసి జాగ్రత్తగా ఇందులో వేసేసుకుందాం. ఆహా, ఏంటంటే ఆ పాలు చూసి తీపి సరిపోతుంది అనుకుంటాం, అదొక్కటి చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రైస్ను కూడా ఉద్దేశంలో పెట్టుకొని ఒక పాయసం చేసినప్పుడు మీకు ఎంత పంచదార పడుతుందో అంత ఇందులో వేసేసుకోండి, అప్పుడు మీకు సరిగ్గా సరిపోతుంది. రైస్ అంతా వేసాం, కానీ ఈ నీళ్ళని అట్టి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇందులో మనకి నీళ్లు తక్కువైనట్టు అనిపిస్తే మళ్ళీ మనం కొంచెం వేసుకోవచ్చు. ఈ జర్దా పులావ్ని ఇంత ఎక్కువగా కలపకూడదు, కొంచెంగా కలిపేసి ఇందులో ఉన్న ఆ నీళ్లు మొత్తం ఈ బియ్యం పీల్చుకోవాలి. అప్పుడే మనకి ఈ జర్దా పులావ్ రెడీ అవుతుంది. అనుకున్నా కొంచెం పంచదార తక్కువైంది, ఏం పర్లేదు, మరి కొంచెం వేసేసుకున్నాను. లైట్గా ఇలా కలిపేసి, అయితే ఇందాక ఈ నీళ్లు పడేయలేదు, అట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు కొన్నిసార్లు ఈ నీళ్లు తక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ వేడి వేడి నీళ్ళని మనం దీంట్లో వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. దీనిపై మూత పెట్టేద్దాం. మంట తగ్గించేసి 5 నిమిషాల పాటు స్లోగా మగ్గనిస్తే ఆ రైస్ చక్కగా పలుకుల్లా అవుతుంది. తర్వాత మనం ఇందులో యాలకుల పొడి వేసేసుకొని దీన్ని వడ్డించేసుకుందాం. స్వీట్ పులావ్ రెడీ అయింది. అయితే దీంట్లో మనకి కావలసినంత షుగర్ మనం యాడ్ చేసుకున్నామా దాన్ని బట్టి. ఇప్పుడు చూడండి, ఇలా చేసుకున్న మన ఈ జర్దా పులావ్ పలుకులుగా ఎలా పర్ఫెక్ట్గా ఉందో. మంచి బాస్మతి రైస్ని వాడితే మనకి చక్కగా ఇలా వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పంచదారలో వేసిన తర్వాత మనం చేసుకునే ఈ రైస్ కొంచెం గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు చాలా ఓపిక్గా చాలా లైట్గా నేను చూపించిన విధంగా మనం వేసి దాని తర్వాత పక్కన ఇదే నీళ్ళని అట్టి పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇలా పలుకుల్లా వచ్చేస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.